వంచి నివాళులు అర్పిస్తా ఉన్నాను. 1969లో మూగబోయిన తెలంగాణ నినాదానికి తిరిగి జీవం పోసింది ఈ గులాబీ జెండా అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రజలు పరిపాలన అప్పగిస్తే విధ్వంసమైన తెలంగాణను వికాస పథంలో నడిపించింది ఈ తెలంగాణ. దానికి కూడా ఈనాటి కరెక్ట్గా 25 ఏళ్ళు నిండుతా ఉన్నాయి. ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆశ్రయం ఇస్తే ఏప్రిల్ 27, 2001న జలదృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావం తెలంగాణ చరిత్రనే మలుపు తిప్పిన ఒక మహోజ్వల ఘట్టం. పదవుల కోసమో, కులం కోసమో, మతం కోసమో, వ్యక్తుల కోసమో పుట్టలేదు ఈ గులాబీ జెండా. ఇది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టింది. పదవీ త్యాగాలతోనే మన తెలంగాణ ప్రస్థానం ప్రారంభమయ్యింది. అది ఫలించి మన స్వంత రాష్ట్ర కళ కూడా నెరవేరిందని నేను మనవి చేస్తా ఉన్నా. ఆనాటికి అలుముకున్నటువంటి చీకట్లను పారదోలడానికి, ప్రజల్లో విశ్వాసం కల్పించడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి నేను ఒక మాట చెప్పిన ఆ రోజు మీ అందరికీ కూడా గుర్తుండాలి. ఉద్యమం నుంచి వెనక్కి మరలితే, ఉద్యమ జెండాను దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి నేను ఉద్యమాన్ని ప్రారంభించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆ తదనంతరం జరిగినటువంటి స్థానిక పంచాయతీ ఎన్నికల్లో, ఆ తదనంతరం జరిగినటువంటి సిద్దిపేట ఉప ఎన్నికలో ప్రజలు బ్రహ్మాండంగా ప్రాణం పోసి ఊపిరిలిదితే అద్భుతంగా ఉద్యమం ముందుకు పురోగమించిన విషయం మనకు తెలుసు. 60 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణది ఎంత గోస, ఎంత దుఃఖం, ఎంత వేదన, ఎంత హింస, ఎంత అణిచివేత చూసినామో మనందరికీ కూడా బాగా తెలుసు. గోదావరి కృష్ణనీళ్ళు దక్కకుండా తరలిపోతే తల్లి సనుబాలకు నోచని పిల్లల్లాగా తెలంగాణ బిడ్డలు రోధించారు. కరువుల కాటకాలకు గురయ్యారు. అర్ధరాత్రి కరెంట్లు పెట్టబోయి పాములు గుట్టి, తేలు గుట్టి చాలా భయంకరంగా అనాథల్లాగా చనిపోయినారు. ఆ రకంగా జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు కాంగ్రెస్లో, టీడీపీలో ఉన్నటువంటి నాయకులు పదవుల కోసం పెదవులు మూసిండ్రు తప్ప ఏనాడు నోరు తీసి కొట్టాడలేదు. గులాబీ జెండా ఎగిరేదాకా కనీసం తెలంగాణ సోయిని కూడా ప్రదర్శించలేకపోయినారు. మీ అందరికీ తెలుసు, తెలంగాణ కోసం అవసరమైన ప్రతి సందర్భంలో పదవులు త్యాగం చేసిన వాళ్ళు బీఆర్ఎస్ బిడ్డలు అని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నా. కానీ పదవుల కోసం తెలంగాణను ఆగం చేసిన వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఎంత ఘోరమంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉండే తెలంగాణ గడ్డలో ఉండేటువంటి రాజధానిలో మన శాసనసభలో తెలంగాణ పదాన్నే నిషేధించినాడు. తెలంగాణ అనవద్దని స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించినారు. ఇదే జిల్లాకు చెందినటువంటి ప్రణయ్ భాస్కర్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా శాసనసభలో తెలంగాణ అంటే అది నేరమైనట్టుగా పరిగణించి తెలంగాణ పదాన్ని నిషేధించేటువంటి ప్రయత్నం చేసినారు. మిత్రులారా, మీకు అందరికీ చరిత్ర తెలుసు. ఆనాడైనా, ఏనాడైనా, ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. మనందరికీ కూడా తెలుసు ఆ విషయం. తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు ప్రజలు వద్దంటుంటే కూడా బలవంతంగా తెలంగాణను ఆంధ్రతో కలిపిన వాళ్ళే. ఏందా బాబు, ఏందా పనిలేదా? రెడ్డి ఎవరెవరు పోండి, మీకేం పనిలేదా? ఈ 10 మంది కాదు కదా, సభ అంతా ఉంది కదా, ఉండండి, కామ్ ఉండండి, డిస్టర్బ్ చేయండి మీరు. అట్లా బలవంతంగా ఆనాడు ఆంధ్రలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ. 69లో ఉద్యమం వస్తే 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లాగా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన. మళ్ళీ 2001 నుంచి మనం విజృంభిస్తే నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి మన బలాన్ని, మన ఊపును చూసి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని నమ్మబలికి మనతో పొత్తు పెట్టుకున్నది కూడా మీరు చూసినారు. మళ్ళా ఎగ్గొట్టే ప్రయత్నం చేసినారు. 14 ఏళ్ళు ఏడిపించినారు. అది మీ అందరికి తెలుసు. వాళ్ళు ఎట్టెట్లా చేస్తూ ఉంటే వాళ్ళ